హాయ్ ఆల్, వెల్కమ్ టు శిరా డివోషనల్. ఈరోజు ఏకాదశ రుద్రుల్లో 9వదైన వీరేశ్వర స్వామివారు గంగలపూర్ అగ్రహారంలో ప్రతిష్ఠించబడ్డాడు. దక్షుని సంహారం సమయంలో కోపోద్రిక్తుడైన శివుడు తన జటను నేలవేసి కొట్టగా వీరభద్రుడు ఆవిర్భవించి దక్షుణ్ణి సంహరించినట్టు. ఆ వీరభద్ర స్వామి ఇక్కడ వెలసిన వీరేశ్వర స్వామి. విప్రప్రతిష్ఠితమైన ఈ స్వామిని కొలిచిన భక్తులకు సుఖశాంతులు కలిగి గ్రహపీడా విముక్త. హాయ్ ఆల్, వెల్కమ్ టు శిరా డివోషనల్. ఈరోజు ఏకాదశి రుద్రుల్లో 10వదైన చెన్నమల్లేశ్వర స్వామివారు గంగలకూరు గ్రామంలో ప్రతిష్ఠింపబడ్డారు. పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో ఎవరు గొప్పవారని వాదనకు దిగి శివుని దగ్గరకు వచ్చారు. అప్పుడు శివుడు ఆది అంతములు లేని లింగ రూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూసి రమ్మని, విష్ణువు తన పాదములను చూసి రమ్మని పంపాను. విష్ణువు శివుని పాదములను చూడలేక తిరిగి వచ్చి చూడలేకపోయానని చెప్పాడు. శిరస్సును చూడకపోయినా ఒక ఆవును మొగలి పువ్వును సాక్ష్యంగా తెచ్చుకుని తాను చూశానని చెప్పాడు. శివునికి ఆగ్రహం వచ్చి బ్రహ్మకు పూజా పునస్కారాలు లేకుండా శపించాడు. ఆ లింగధారి అయిన శివుడు గంగలకూరు గ్రామంలో. హాయ్ ఆల్, వెల్కమ్ టు శిరా డివోషనల్. ఈరోజు ఏకాదశి రుద్రుల్లో 11వదైన వ్యాఘ్రేశ్వరుడు పులేటుకూరు గ్రామంలో వెలిశారు. పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్ర కమలాలతో సహస్ర నామాలతో పూజించాడు. దానికి సంతోషించిన మహాదేవుడు విష్ణుమూర్తికి సుదర్శన చక్రమును బహుమానంగా ఇచ్చాను. ఆ మహాదేవుడు పులేటుకూరు గ్రామమున లింగరూపంగా ఆవిర్భవించాను. పులేటుకూరు గ్రామానికి పూర్వకాలంలో పుండరీకము అని పేరు ఉండేది. పుండరీకం అనగా వ్యాఘ్రం, అంటే పులి అని అర్థం కలదు. వ్యాఘ్రేశ్వర స్వామి ఉండుట చేత ఈ గ్రామం నందు శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అని పేరుతో పిలువబడిను.